అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. నర్సింగ్ హోమ్ నవల చదువుకుంటున్నాము. రాసిన వారు శ్రీరంగం గారు. అతను లోపలికి వచ్చి, చూడండి, మీరు ఇంతమంది పేషెంట్లని చుట్టుముట్టడం బాగోలేదు. ఆపరేషను నిన్ననగా ఆయన పేషెంట్ మంచం మీదే మీరు బయట నుండి వచ్చిన బట్టలతో కూర్చుంటున్నారు. పేషెంట్కి మీ బట్టల నుంచి మీరు విడిచే గాలుల నుంచి ఇన్ఫెక్షన్ చుట్టుకుంటుంది. మీరు ఎంత తక్కువగా వచ్చి ఎంత దూరంగా నిలబడితే అంత మంచిది. ఇంకో సంగతి, ఇంతమంది ఇక్కడ అనవసరం. ఒక్క అటెండెంట్ ఉంటే చాలు. మిగతా వాళ్ళు విజిటింగ్ అవర్స్లో రండి అన్నాడు. మొదటిసారిగా ఇలాంటి మాటలు వింటుంటే వాళ్ళు తెల్లబోతూ సరే అన్నట్టు తల ఊపారు. అతను అక్కడి నుంచి కదులుతూ మిగతా గదుల్లో చూశాడు. కొన్ని గదుల్లో చిరుతిళ్ళు తిన్న కాగితాలు, మరికొన్ని గదుల్లో పల్లీల పొట్టు, మరికొన్ని గదుల్లో చాక్లెట్ల కవర్లు, సిగరెట్ పీకలు అన్ని క్రిందే ఉన్నాయి. వార్డు బాయ్ని పిలిచి ఇవన్నీ ఏంటి అంటూ అడిగాడు. నాకు తెలియదు సార్. అయితే జీతం నీవు ఒట్టినే తీసుకుంటున్నావన్నమాట. డ్రెస్సు బాగా చేసి తలకు క్రీములు పట్టించి ముస్తాబు చేసుకుని సినిమాకా పనికా వచ్చింది అని రేపటి నుంచి కాకి డ్రెస్ మీదే రావాలి. ఇలా ఇష్టం వచ్చినట్టు డ్రెస్ చేసుకుంటే బయటికి గంటేస్తాను అని బెదిరించి కదిలిపోయాడు. అతను అన్ని రూముల్ని చూసి తిరిగి వస్తుంటే ఆమె రూమ్ కనిపించింది. తలుపు కొద్దిగా తెరిచి ఉంటే తలుపు తట్టి లోనికి వెళ్ళాడు. తన్ని చూస్తూనే ఏం కావాలి అన్నట్టు ముఖం మార్చుకుంది. అప్పుడు ఆమె సన్నటి ఉలిపొర లాంటి బట్టలతో చేతిలో పుస్తకంతో మంచం మీద పడుకుని కనబడింది. ఆమె చదువుతున్న పుస్తకం అట్ట మీద వివస్త్ర అయిన స్త్రీ ఫోటో ఉంది. పేరు చూశాడు. అదో సెక్స్ పుస్తకం. తను లోనికి రాగానే ఆమె లేచి పమిటని సవరించుకొని పుస్తకాన్ని తల క్రింద దాచేందుకు ప్రయత్నిస్తూ ఏంటండి అంది కొద్దిగా కోపంతో. ఏం లేదు, నర్సింగ్ హోమ్ ఎలా జరుగుతోందో చూస్తున్నాను అని వెనక్కి తిరిగాడు. అతను బయటికి రాగానే తలుపు మూసిన శబ్దం, తర్వాత గడియ పెట్టిన శబ్దం వినిపించాయి. ఈమెను చూస్తుంటే తనకు అంత సద్భావన కలగటం లేదు. తను బయటికి వచ్చేటప్పటికి ఒకతను టేబుల్ మీద కూర్చుని కాళ్ళు కుర్చీ మీద పెట్టి కేరింతలు కొడుతూ విరగబడి నవ్వుతూ మాట్లాడుతున్నాడు ఫోనులో. అతని తల వెంట్రుకలు నుదుటి మీద రింగులుగా పడుతున్నాయి. అతని చొక్కాపై 2 గుండీలు పెట్టుకోవటం మర్చిపోయినట్లున్నాడు. అతని ఛాతి బలంగా నల్లగా కనిపిస్తోంది. రాజా దగ్గరకొస్తూ ఏయ్ మిస్టర్ అన్నాడు. అతను తల తిప్పి అతన్ని చూస్తూనే టేబుల్ మీద నుంచి వంగుతూ సార్ అన్నాడు స్పీకర్ మీద చేయి ఉంచుతూ. ఎవరు నువ్వు అంటూ అడిగాడు రాజా. నేను వార్డు బాయ్ సీనుని సార్ అన్నాడు తొట్రుపాటుతో. అని ఎవరితో మాట్లాడుతున్నావు అన్నాడు సీరియస్గా. రూమ్ నెంబర్ 5కు ఫోన్ వచ్చింది సార్. పేషెంట్ని పిలవమంటే పిలవకుండా ఖుషీగా కబుర్లు చెబుతున్నావేంటి అని అతని చేతి నుండి ఫోన్ తీసుకుని హలో అన్నాడు. అవతల నుంచి మధురంగా ఏం సీను, ఈసారి గొంతుకు మార్చి తమాషా చేస్తున్నావేంటి? నువ్వు ఏం చేస్తున్నా నేను గుర్తుపట్టలేననుకున్నావేంటి? రాత్రి భలే చిలిపిగా చేసావోయ్. నా బుగ్గలు ఇంకా ఎలా మండిపోతున్నాయో తెలుసా? అమ్మా, నేను డాక్టర్ రాజాను, నర్సింగ్ హోమ్ ఇన్ఛార్జిని. నువ్వు డ్యూటీ మీద ఉన్న వాళ్లకు ఇలా ఫోన్ చేయకూడదు అని ఫోన్ పెట్టేసి సీను వైపు తిరిగి ఆ బటన్స్ పెట్టుకో అని అరిచినంత పని చేసి నువ్వు పని చేయడానికి వచ్చావా, లేకపోతే ఫోన్లో నీ గర్ల్ ఫ్రెండ్స్తో సరసాలాడడానికి వచ్చావా? ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే వీపు చీరుతుంది. రేపటి నుంచి కాకి బట్టలు వేసుకుని తలదూకొని రా అని చేదరింపుతో నర్సింగ్ హోమ్లో విజిటర్స్ అందరినీ బయటికి పంపించాయి. సాయంత్రం విజిటింగ్ అవర్స్లో రమ్మను. ఆపరేషన్ అయిన వాళ్ళ దగ్గర మాత్రం ఒక్క అటెండెంట్ ఉండని. వీళ్ళు బయటికి వెళ్ళగానే గేటు మూసేసి తాళం వేసి ఆ తాళం చెవి నాకు ఇచ్చేయి. తాళం తెరిచేటప్పుడు నన్ను అడుగు. ఆ ఫోన్కి తాళం వేసి దాని చెవి కూడా నాకు ఇచ్చేయి. పేషెంట్ల గదుల నిండా చెత్త ఉంది. దాన్ని శుభ్రం చేసి వాళ్ళు పారేసేవన్నీ డస్ట్బిన్లో వేయాలని చెప్పు. అందులో ఏం తేడా వచ్చినా నీ పీక తీసేస్తాను, జాగ్రత్త అన్నాడు రాజా. సీనుకు రాజా ధోరణి చూస్తే కోపం వచ్చింది. సార్, మేమెంత వార్డు బాయ్లం అయితే మటుకు మీరలా పీక తీసేస్తాను అంటే బాగుండదు అంటూ అవమానంతో అన్నాడు. వీణ్ణి తోవకు తీసుకురావాలనే అలా రెచ్చగొట్టాడు. వీడికి కానీ బుద్ధి చెప్పకపోతే స్టాఫ్లో భయం, భక్తి, శిక్షణ ఏం ఉండవు. అందుకే బాగుండదు అంటే ఏం చేస్తావు అంటూ దగ్గరకు వచ్చి ముఖాన్ని అతని దగ్గరగా ఉంచి అన్నాడు. ఏం చేస్తానా అంటూ ఏం చేయాలి అని ఆలోచిస్తున్న సీనుని రాజా తన 2 చేతులతో ఎత్తి
మాటలు తిన్నగా రానీకపోతే మేకుకు వేలాడదీస్తాను చొక్కాలా అన్నాడు అలానే గాలిలో ఉంచుతూ. కాళ్ళు చేతులు కొట్టుకుంటూ సార్ అన్నాడు ఊపిరి సరిగా ఆడకపోతుంటే. రాజా అతన్ని క్రిందకు దింపి నా గదిలో కూర్చుని ఉంటాను, నేను చెప్పిన పని కాగానే నాకు వచ్చి చెప్పు అంటూ వెళ్ళిపోయాడు. రాజా కన్సల్టింగ్ రూమ్కి నర్సింగ్ హోంలోకి ఒక ద్వారం ఉంది, అలానే విశ్వం గదిలోకి ఉంది. అతను కూర్చున్న 10 నిమిషాలకు తాళం చెవి వచ్చింది. ఆ రోజు విశ్వం 5 కేసులు రిఫర్ చేశాడు. 11 గంటలకి రోజు మాదిరిగానే విశ్వం గదికి వెళ్ళాడు రాజా. రాజా తను తీసుకున్న చర్యలన్నీ చెప్పి ఆ 1వ నెంబర్ పేషెంట్ ఎవరు సార్ అన్నాడు. ఆమె ఒక విచిత్రమైన వ్యక్తోయ్. ప్రతి 6 నెలలకు వస్తుంది, 1 నెల ఉంటుంది, వెళ్ళిపోతుంది. ఆమెకు బాధ ఏంటి సార్? అపెండిక్స్ స్థలంలో నొప్పి అంటుంది. ఆపరేషన్ చేస్తానంటే మందులే ఇవ్వమంటుంది. ఒకరోజు కొంచెం నొప్పి అంటుంది, మరో రోజు అసలు నొప్పి లేదంటుంది. మరి నొప్పి తగ్గిపోయింది, డిశ్చార్జ్ చేస్తాను అంటే ఇంకో 10 రోజులు అబ్జర్వేషన్లో ఉంచమంటుంది. ఆమె ఇల్లు ఎక్కడ సార్? ఇక్కడికి 50 మైళ్ళ దూరంలో ఒక పల్లెటూరుంది. ఆమె భర్త పెద్ద వ్యవసాయదారుడు, చాలా డబ్బున్నవాడు. భార్య అంటే ప్రాణం. అతను చూసేందుకు రాడా సార్? అతనికి వ్యవసాయ పనుల్లో తీరికే ఉండదు. ఈమె వచ్చి ఉంటుంది. అతను 10 రోజులకు ఒకసారి వచ్చిపోతుంటాడు. ఇంతలో ఫోన్ మోగింది. విశ్వం ఫోన్ ఎత్తి డాక్టర్ విశ్వం స్పీకింగ్ అన్నాడు. గుడ్ మార్నింగ్ సార్, నేను డాక్టర్ శేఖర్ని సార్. ఏం శేఖర్, ఎలా ఉన్నావు? కులాసానా? దాన్ని గురించే మీతో మాట్లాడాలి సార్. ఎప్పుడు రమ్మంటారు? నీ ఇష్టం. ఇప్పుడు రమ్మంటారా? ఎంతసేపట్లో వస్తావేంటి? 10 నిమిషాల్లో సార్. అయితే కారు పంపిస్తాను అంటూ ఫోన్ పెట్టేశాడు విశ్వం. డాక్టర్ రమేష్ రోజురోజుకి వృద్ధిలోకి రాసాగాడు. అతను మంచివాడు, నెమ్మదస్తుడు, చూడగానే జబ్బును గుర్తించి దానికి తగిన మందు ఇవ్వగలడు అన్న పేరు తెచ్చుకుంటున్నాడు. అతని దగ్గరకు వచ్చిన ప్రతివాడు ఒకప్పుడు రాధాకృష్ణ పేషెంటే. రాధాకృష్ణ ఖచ్చితమైన మనిషి. అతను మనుషుల ముఖాల్ని బాగా గుర్తుపెట్టుకుంటాడు. ఒకసారి ఆయన దగ్గరికి వెళితే రెండోసారి పేరు పెట్టి పిలిచి మరీ పలుకరిస్తాడు. కానీ డబ్బు దగ్గర మాత్రం ఒక్క పైసా కూడా పోనీడు. ఎవరైనా పావలా తక్కువ ఇచ్చి రేపు ఇస్తామని 6 నెలల తర్వాత వచ్చినా సరే అతను గుర్తుపెట్టుకుని జ్ఞాపకం చేసి తీసుకుంటాడు. అతన్ని పేషెంట్ ముంచటం అన్న ప్రసక్తే లేదు. అతను ఎంత తెలిసినా 10 రూపాయల అప్పు కంటే ఎక్కువ ఇయ్యడు. ఆ డబ్బు చెల్లిస్తే ఇంకో క్రొత్త అప్పు పుడుతుంది. రాధాకృష్ణ ఉద్దేశంలో పేషెంట్కు అమితంగా అరువిస్తే ఆ అరువు చెల్లించలేక డాక్టర్ని మార్చేస్తాడు. దాంతో పేషెంట్ పోతాడు, డబ్బు పోతుంది. దీని బదులు 10 రూపాయల కంటే అరువు ఎక్కువ ఇవ్వకుండా మంచి మాటలతో ఆ 10 తీసుకుని తిరిగి ఇంకో 10 ఇస్తూ అలా జరిపిస్తే పేషెంట్ 10 రూపాయలే కదా అని డాక్టర్ని మార్చే ప్రసక్తే ఉండదు. రమేష్ దీనికి భిన్నంగా ఉంటాడు. అతడు పేషెంట్లు డబ్బు ఇవ్వకపోతే రేపు ఇవ్వండి, మీ దగ్గర ఉన్నప్పుడు ఇవ్వండి అంటాడు. ఒక్కోసారి అతను ఎదురివ్వటం కూడా జరుగుతుంది. మరి డబ్బు లేనివాడు, చాలా కష్టాల్లో ఉన్నవాడు జబ్బుతో డబ్బు లేకుండా వస్తే అతను మందిచ్చి ఇందా ఈ రూపాయి ఉంచు, దీంతో బ్రెడ్డు పాలు కొనుక్కో అనేవాడు. అతని ఈ స్వభావాన్ని కొందరు ఉపయోగించుకోవటం మొదలుపెట్టారు. మరీ లేనివాడు అసలు ఇవ్వలేడు. ఏ కొద్దో గొప్ప ఉన్నవాడు 3 రూపాయలకి 2 మొదటి రోజు ఇచ్చి, రెండో రోజు రూపాయి ఇచ్చి, మూడో రోజు మరునాడు ఇస్తామని ఎగవేసేందుకు ప్రయత్నిస్తూ మీరు దేవుళ్ళు సార్, డబ్బు అసలు అడగనే అడగరు. ఆ రాధాకృష్ణ గారు ఉన్నారు చూడండి, డబ్బు గుమ్మంలోంచే లోనికి విసిరి అడుగు పెట్టండి అనే రకం సార్. డాక్టర్ అన్న తర్వాత మరి అంత కసాయవాడుగా ఉంటే ఎలా సార్? రోగం ఎప్పుడు 1 తారీఖే రాదు కదా సార్. నెలాఖరికి వచ్చినా వీడికి ఒక 1 అంటూ ఉంది అని కనిపెట్టుకు ఉండటం ఆ రాధాకృష్ణకు లేదు సార్ అని అప్పు పెట్టేవాళ్ళు. రమేష్ వచ్చిన పేషెంట్లలో 40 వంతులు క్రెడిట్ కేసులే. అసలు ప్రైవేటు ప్రాక్టీస్ అప్పు ఇవ్వకపోతే నడవదు. ఆ అప్పు కూడా 10% కంటే ఎక్కువ ఉండకూడదు. ఆ 10%లో 80 వంతులే వసూలవుతాయి. ఆ 20 వంతులు అసలు రావు. వాటిని బ్యాడ్ డెట్స్ అంటారు. అవి ప్రతి డాక్టర్కి ఉంటాయి. వాటిని ఒక 2 నెలలు చూసి డాక్టర్లు ఆ కాగితాలు చింపేస్తుంటారు. అంతేగాని రమేష్లా 40 వంతుల అప్పులు ఎవరూ ఇవ్వరు. పేషెంట్ సాధారణంగా దేనికైనా డబ్బు ఖర్చు పెట్టుకుంటాడు కానీ డాక్టర్ ఫీజు ఇవ్వాలంటే ఏడుస్తాడు. దాన్ని ఎగవేసేందుకు ఎన్ని ప్రయత్నాలున్నాయో అన్ని ప్రయత్నాలు చేస్తాడు. డాక్టర్ ప్రతిభ మంచి మాటలు చెప్పి
డబ్బు రాబట్టుకోవడంలో ఉంటుంది. అదే గాని డాక్టర్కు లోపిస్తే అతనికి కరెంటు ఖర్చుకు కూడా కలెక్షన్ సరిపోదు. రోజుకి 30 పేషెంట్ల దాకా వస్తూ అందులో 16 17 డబ్బు ఇస్తూ మిగిలిన వాళ్ళు ఎగవేసేందుకు ప్రయత్నిస్తుంటే రమేష్ తన్ను పేషెంట్ ఫూలు చేస్తున్నాడు అనుకోలేదు. పాపం వాడి దరిద్రం అలా ఉంది అనుకున్నాడు. అదే అతన్ని ముందరకు పడనీయడం లేదు. పేషెంట్లు అధికమవుతున్నా కలెక్షన్ మాత్రం అధికం కావడం లేదు. దీనికి తోడు అతను పేషెంట్తో మీరు ఇన్ని నెలల నుంచి బాకీ ఉన్నారు, మీ బిల్లు ఇంతయింది, దీనిలో కొంతైనా చెల్లించాలి, లేకపోతే మాకు ఎలా నడుస్తుంది చెప్పండి అని నోరు విడిచి అడగలేడు. ఎక్స్ కౌన్సిలర్ రాధాకృష్ణతో ఒకరోజు గొడవ పెట్టేశాడు. మీ స్నేహితుడు అదే ఆ రమేష్ ఇప్పుడు కొత్త టాక్టిక్స్ మొదలుపెట్టాడు. అందరికీ అప్పు అడగకుండా మందు ఇచ్చి అలా తిప్పేసుకుంటున్నాడు మన పేషెంట్లను. అతనికి తెలియదు పాపం వీళ్ళు డబ్బు అడగనంతసేపు మందుకు వస్తారని, అడిగితే తుర్రుమంటారని. కానీ ఇలా చేస్తే అటు తను తినలేడు, ఇటు మనల్ని తిననీయుడు. ఈ వెధవ ఎత్తులు వేస్తూ చాప క్రింద నీళ్ళలా ప్రాకుతున్నాడు డాక్టర్. మనం పూర్తిగా మేలుకునేటప్పటికీ మనం కూడా అతని వశమై ఉంటాం. నా మాట విని. అప్పుడు రాధాకృష్ణ అంతగా ఎక్స్ కౌన్సిలర్ మాట వినడం లేదు. తన ఆలోచనలో తను ఉన్నాడు. తను కొత్తగా తయారు చేసే మందులు రేపటి నుంచి మార్కెట్లోకి వస్తున్నాయి. అందులో ఇప్పటికే 10,000 పెట్టాడు. దీని రిటర్న్స్ ఎలా ఉంటాయా అని ఆలోచిస్తున్నాడు. తన ఇద్దరు తమ్ముళ్లలో ఒకడికి కొంచెం రిప్రజెంటేటివ్లా ట్రైనింగ్ ఇచ్చాడు. అతన్ని కొత్తగా డిస్పెన్సరీ పెట్టిన వాళ్లను, ఆర్ఎంపీలను మాత్రమే కలిసి ప్రతి 5 సీసాలు రాసినందుకు వాళ్ళకు 1 సీసా ఫ్రీగా దొరుకుతుందని, ఇంకా వాళ్ళు ఒప్పుకోకపోతే 2 సీసాలు అని చెప్పమని చెప్పాడు. ఇంటి వాళ్లకు టానిక్ ఇవ్వచ్చు అని ఆశపడే ఆర్ఎంపీలు 1 డజన్ దాకా ఉన్నారు. ఒక్కొక్కళ్ళు రోజుకి ఒక్కొక్క సీసా రాసినా నెలకు కనీసం 300 సీసాలు ఖర్చైనా తనకు 3,000 చేతికి వస్తుంది. అందులో ఖర్చుకి 1,000 తీసేస్తే 2,000 లాభం. తను ఇవాళ 12 ఆర్ఎంపీలకు డిన్నరు, డ్రింకు అరేంజ్ చేశాడు. ఒక 300 ఖర్చు. ఆ పార్టీలో తను వాళ్లతో తన స్నేహితుడు ఒకడున్నాడని అతనికి సహాయం చేయమని అడుగుతాడు. మర్నాడు తన తమ్ముడిని పంపిస్తాడు. ఇది 1 నెల రోజులు సాగనిచ్చి తను వేరే మందుల మీద కూడా పడతాడు. 1 సంవత్సరన్నరలో చేసుకోగలిగినంత డబ్బు చేసుకుని వైండప్ చేసేయాలి. రాధాకృష్ణకు 5 సంవత్సరాలలో ఒక 2 మేడలు, ఒక 10 ఎకరాల ద్రాక్ష తోట, ఒక కారు, 1,00,000 ఫిక్స్డ్ డిపాజిట్ ఇవన్నీ స్వంతం కావాలి అని ఉంది. అందుకే అతను రిస్క్ తీసుకుంటున్నాడు. డాక్టర్ ఏంటి పరధ్యానంగా ఉన్నారు? నేను చెప్పింది వింటున్నారా అంటూ ప్రశ్నించాడు ఎక్స్ కౌన్సిలర్. ఏం పర్వాలేదు, టైం రానిండి, తగిన చర్య తీసుకుందాం అన్నాడు. నీ ఇష్టం డాక్టర్ అని. ఏంటి నిన్న ఇంటికి రాలేదు? ఈ రోజు నుంచి నా భార్యకు వాంతులు మళ్ళా మొదలయ్యాయి. వస్తానండి అంటూ అతనికి సిగరెట్టు, టీ ఇచ్చి పంపించాడు. ఆ రోజు పార్టీ చాలా బ్రహ్మాండంగా జరిగింది. వచ్చిన వాళ్ళందరూ పొంగిపోయారు తమని ఒక ఎంబీబీఎస్ డాక్టర్ పిలిచి పార్టీ ఇస్తున్నందుకు. పార్టీ మధ్యలో సికింద్రాబాదులోని ఆర్ఎంపీ పితామహుడు విలేజ్ ఆర్ఎంపీల చేత బ్రహ్మరథం పట్టించుకున్నవాడు చిన్న ఉపన్యాసం లాంటిది ఇచ్చి, డాక్టర్ రాధాకృష్ణ చిన్నవాడైనా చాలా తొందరలో ముందుకు వచ్చాడని, తను ఇన్నాళ్ళ నుంచి ఈ ఊళ్ళో ఉంటున్నా తనకిలా అందరితో కలిసి ఒక గ్రూప్లో ఉండాలన్న ఆలోచన రాలేదని, రాధాకృష్ణ తమందరినీ దగ్గరికి తెచ్చినందుకు అతన్ని అభినందిస్తున్నానని అని, ప్రతి నెల ఒక్కొక్కళ్ళు వంతుల వారీగా పార్టీ ఇవ్వాలని, దీని తర్వాత పార్టీ వచ్చే నెల ఇదే రోజు తమ ఇంట్లోనే అని కూర్చున్నాడు. తర్వాత ఒక్కోళ్ళు ఒక్కో నెల పంచుకున్నారు. పార్టీ అయిన తర్వాత అందరూ వెళ్లే ముందు రాధాకృష్ణ తన మనసులో ఉన్నవి సూచిస్తూ, మనం మంచి భవిష్యత్తు ఉన్న ఈ కుర్రాడికి చేయూతనివ్వాలి, మీరేమంటారు అన్నాడు. తప్పకుండా అంటూ అందరూ వెళ్ళిపోయారు. డాక్టర్ రమేష్ ఏ మందు పేషెంట్లను కొనుక్కోమన్నా వాళ్ళు రాధాకృష్ణ మెడికల్ షాపుకే వెళ్ళేవాళ్ళు. రాధాకృష్ణ తమ్ముడు శివ తన షాపులో ఉన్న మందులనే ఇచ్చేవాడు. వాళ్ళు తీసుకెళ్లి రమేష్కి చూపిస్తే, ఇది ఎందుకు ఇచ్చాడు, నేను రాసింది ఈ మందు కాదే అనేవాడు. మీ చీటీ చూపెడితే ఈ మందు ఇచ్చాడు, నేను రాసింది ఉంటే ఇవ్వమను, లేకపోతే డబ్బు తీసుకుని వేరే చోట కొనుక్కోండి, అతను పుచ్చుకోకపోతే అనేవాళ్ళు పేషెంట్లు. అమాయకత్వానికి జాలి పడుతూ, ఎలా పుచ్చుకోడయ్యా,
నేను ఒకటి రాసిస్తే ఇంకోటి ఇచ్చి పుచ్చుకోడంటే ఎలా? సరే సార్, ప్రయత్నం చేస్తామనేవాళ్ళు. వాళ్ళు తిరిగి ఇచ్చేస్తుంటే, శివ, కంపెనీ వేరయ్యా, కానీ మందు ఒకటే. మీ డాక్టరు ఏ చెత్త కంపెనీదో మందు రాస్తాడు. అలాంటి కంపెనీ మందులు మేము పెట్టాం. మేమంతా స్టాండర్డ్ కంపెనీ మందులే పెడతాం. ఆ చెత్త కంపెనీ వాళ్ళు మీ డాక్టర్కు కమిషన్ ఇస్తారేమో, అందుకే ఎప్పుడు ఆ కంపెనీ మందులు తప్పితే ఇంకేం రాయడు అంటూ పెద్ద లెక్చర్ ఇచ్చి చాలా హీనంగా, తీసుకోవయ్యా నీ డబ్బులు, పిచ్చి పిచ్చి కంపెనీల కల్తీ మందులే మీకు అచ్చొచ్చాయి అంటూ డబ్బు పారేసినంత పని చేసేవాడు. అందుకే రమేష్ పేషెంట్లతో రాధాకృష్ణ షాపుకి వెళ్ళవద్దనేవాడు. మీరెక్కడైనా కొనుక్కోండి, అంతేగాని అక్కడ మాత్రం కొనకండి. ఒకదానికి ఒక మందు ఇచ్చేస్తాడు. ఆ మందు ఇచ్చేసి డబ్బు తెచ్చుకోవాలంటే కాళ్ళు అరిగిపోయేలా తిరగాలి. ఎందుకంటే ఆ డబ్బులు ఖర్చయిపోతాయి. తిరిగి మీలాంటి వాళ్ళు ఎవరైనా టోపీ పెడితే ఆ డబ్బు మీకు దొరుకుతుంది అనేవాడు. ఒకసారి రమేష్ పేషెంట్ తాలూకు వాళ్ళతో అర్జెంటుగా ఈ మందులు తెప్పించండి అని కొన్ని మందులు రాసి, మీరు 1 గంటలో తెండి, ఎలా వాడాలో చెప్తాను అన్నాడు. ఆ పేషెంట్కు వాంతులు, విరోచనాలు. పేషెంట్ భార్య తన చిన్న కూతుర్ని 6 ఏళ్ల దాన్ని తీసుకుని డిస్పెన్సరీకి వచ్చింది. భర్త బాధ చెప్పి మందులు ఇవ్వమంది. అర్జెంటుగా ఇవి తీసుకురండి అంటూ చీటీ రాసిచ్చాడు రమేష్. ఆమె శివ షాపుకి వెళ్ళి చీటీ ఇచ్చింది. ఇంకో అరగంటలో వస్తాయమ్మా, మీరు డబ్బిచ్చి మీ పాపను ఇక్కడ కూర్చోబెట్టి వెళ్ళండి. నేను అరగంటలో మీ పాపను మందులతో పంపిస్తాను అన్నాడు. ఆ పిల్ల అక్కడ స్టూల్ మీద కూర్చుంది. అరగంట, గంట, 2 గంటలు అయింది. 10 గంటలకు అక్కడ కూర్చున్న పాప గురించి 1 గంటకు వాళ్ళ అమ్మ వచ్చి, ఏంటయ్యా మందులు ఏవి అంది. తెచ్చేవాడికి యాక్సిడెంట్ అయిందని వాళ్ళ తమ్ముడు వచ్చి చెప్పాడమ్మా. ఇంకో గంటలో పంపించి వేస్తామన్నాడు వాళ్ళ తమ్ముడు. మీరు ఇంటికి పాపను తీసుకెళ్ళి భోజనం పెట్టి తిరిగి పాపను పంపించండి. నేను మందులు పాపతో పంపించేస్తా అన్నాడు. ఆమె కూతురికి భోజనం పెట్టి వచ్చి దిగబెడిచింది. సాయంత్రం 4కు వచ్చి తీసుకెళ్ళి కాఫీ, టిఫిను తినిపించి తిరిగి దిగబెట్టింది. 6 గంటలకు ఎలాగైతేనే మందులు ఆ పాప వెంబడి పంపించాడు. 6:30కు రమేష్ దగ్గరకు తీసుకెళ్ళిందామె. ఏంటమ్మా, నేను అర్జెంటుగా తెమ్మని ప్రొద్దున రాస్తే 12 గంటల తర్వాత తెచ్చావు, ఇదేం అర్జెంటు అన్నాడు. ఆమె జరిగిందంతా చెప్పింది. రమేష్ ఉన్నపలంగా లేచి వెళ్ళి ఆ శివాని తన్ని రావాలనిపించింది. ఏంటి ఇలా పేషెంట్లతో ఆడుకోవటం? వాడికి తమాషాగా ఉంది గాని నమ్మకం ఉంచుకున్న వాళ్ళ ప్రాణాలు పోతే వీడికి గట్టిగా బుద్ధి చెప్పాలనుకుని తనే స్వయంగా శివుడి దగ్గరికి వెళ్ళి ఏంటిది అంటూ గద్దించాడు. శివుడు 5 అడుగుల 2 అంగుళాల మనిషి వణికిపోయి, తప్పైంది సార్ అంటూ కాళ్ళు పట్టుకున్నంత పని చేశాడు 6 అడుగుల రమేష్ని చూసి. ఇంతలో చుట్టుపక్కల వాళ్ళంతా చేరి, వెధవాయ్, ఇలాంటి పనులు చేస్తావేంటి? మీ అన్నయ్య ఎంత మంచివాడు, ఎంత గౌరవం ఉన్నవాడు, ఈ సంగతి తెలిసిందంటే చర్మం వలుస్తాడు అంటూ తలో మాట అనసాగారు. ఆ టైం అప్పుడు ఎక్స్ కౌన్సిలర్ అటు వెళుతూ మెడికల్ షాప్ ముందున్న గుంపుని చూసి ఆగి, ఏంటండి అన్నాడు. అందరూ అన్న మాటల్ని విని డాక్టర్ రమేష్తో, డాక్టర్ మీరు వెళ్ళండి, నేను ఇలాంటి పొరపాట్లు జరగకుండా చేస్తాను. ఏదో చిన్నపిల్లలు అవ్వటం, ఇంకా చెడ్డీలు వేసుకుని స్కూలుకి వెళ్ళి రావాల్సిన వయసు, ఏదో పెద్ద సంసార బాధ్యత తల మీద పడటం, వీళ్ళు ఈ షాపులు పెట్టుకోవలసి వచ్చింది డాక్టర్. కుర్ర వయసుకు పెద్దరికం ఎక్కడి నుంచి వస్తుంది? నేను తోవలోకి తెస్తాను, ఇక మీదట ఇలాంటివి జరగవు అంటూ రమేష్ని తోలించి గుమిగూడునందరినీ పంపించి రాధాకృష్ణ క్లినిక్ వైపు బయలుదేరాడు. విశ్వం కారు 10 నిమిషాల్లో శేఖర్ని తీసుకువచ్చింది. విశ్వం శేఖర్ని చూస్తూనే కుర్చీలోంచి లేచి, ఎన్నాళ్ళకు డాక్టర్ మిమ్మల్ని కలిసింది అని అతనితో కరచాలనం చేస్తూ, ఏంటి బాగా చిక్కిపోయారు, ఒంట్లో అస్వస్థతగా ఉందేంటి అంటూ ప్రశ్నించాడు. ఒంటికి కాదు మనసుకి అని రాజా వైపు తిరిగి వీరు అనబోతుంటే, విశ్వం, డాక్టర్ రాజా, వీరు డాక్టర్ శేఖర్ అని సర్జన్, మన గవర్నమెంట్ హాస్పిటల్లో వాకింగ్ ఎన్సైక్లోపీడియా ఆఫ్ సర్జరీ అని వీరిని హాస్పిటల్లో పిలుస్తారు అని. వీరు డాక్టర్ రాజా, ప్రైవేట్ ఫిజిషియన్. శేఖర్ రాజాతో కరచాలనం చేశాడు. ఇంతలో కాఫీ వచ్చింది. ముగ్గురు ఒక సిప్ తాగిన తర్వాత, ఏంటి శేఖర్ అర్ధాంతరంగా ఈ రాక, ఫోన్ మీద అంత డిజెక్టెడ్గా ధ్వనించావేంటి అంటూ అడిగాడు. ఏం చెప్పమంటారు సార్, చాలా విసిగిపోయాను. ఇంతలో సీను వచ్చి రాజాతో,
సార్, రూమ్ నెంబర్ 1 పేషెంట్ అన్నగారు వచ్చారు. తాళం ఇస్తే ఆయన్ని లోపలికి వదిలి తిరిగి గేటు తాళం వేసి ఇస్తాను సార్. సార్, మీరు మాట్లాడుతూ ఉండండి అని లేచి శేఖర్తో, ఎక్స్క్యూజ్ మీ డాక్టర్, నేనిప్పుడే వస్తాను అని గది నుంచి లోపలి తలుపు తీసుకుని నర్సింగ్ హోంలోకి వచ్చి గేటు దగ్గరికి వచ్చాడు. గేట్ అవతల 5 అడుగుల 9 అంగుళాల పొడుగులో ఒత్తైన నల్లని జుత్తుతో మల్లెపువ్వు లాంటి స్వచ్ఛమైన బట్టల్లో ఎర్రగా అందంగా ఉన్న యువకుడు టీవీగా నిలబడి ఉన్నాడు. రాజా గేటు దగ్గరికి రాగానే ఇంటిమేట్ సెంటు పరిమళం ముక్కుకు హాయిగా తగిలింది. గేటు ఊచల్ని పట్టుకుని ఉన్నతను, సారీ డాక్టర్, మిమ్మల్ని డిస్టర్బ్ చేశాను. నేను కొత్త రూల్స్ అన్నీ సీను దగ్గర నుంచి ఇప్పుడే విన్నాను. 20 మైళ్ళ దూరం నుంచి వచ్చాను. ఇప్పుడు అంత దూరం వెళ్ళాలంటే ఇబ్బందే. మీరు పర్మిషన్ ఇస్తే. సరే అని సీనికి తాళం ఇచ్చి గేటు తెరిపించి అతన్ని లోనికి వదిలాడు. అతను లోనికి వస్తూ డాక్టర్కి థ్యాంక్స్ చెప్పి, ఎట్లా ఉందేంటి డాక్టర్ మా సిస్టర్ అన్నాడు. నాకు తెలియదండి, డాక్టర్ విశ్వం గారి కేసు అది. నేను ఎప్పటి నుంచో చెబుతున్నాను సార్, ఇలా 4 నెలలకు ఒకసారి అడ్మిట్ అయ్యేదానికంటే శుభ్రంగా ఆపరేషన్ చేసుకోమ్మా అని. కానీ ఒకటే మొండిఘాటం సార్, నా మాటే వినదు. దానికి ఆపరేషన్ అంటే భయం. మా బావకేమో ఎంతసేపు పొలాలు డబ్బు అంటాడు, కానీ భార్య ఎలా ఉందో అన్న దిగులే లేదు. మా నాన్నకు ఎంతసేపు దీని గురించే బెంగ. 2 రోజులకు ఒకసారి వెళ్ళి చూసిరా అంటూ ప్రాణం తీస్తాడు. వెళ్ళకపోతే అసలు అన్నమే తినడు. ఈ తండ్రి కూతుల అభిమానాల మధ్య నేను తిరగలేక చస్తున్నాను సార్ అని. నేను సాయంత్రం దాకా ఉండిపోతాను, మీకు అబ్జెక్షన్ లేదు కదా సార్? లేదు అన్నాడు రాజా. థ్యాంక్స్ అంటూ అతను వెళ్ళిపోయాడు. రాజా తిరిగి వచ్చేటప్పటికి శేఖర్, అలా తయారైంది సార్ హాస్పిటల్. పదే పదే మీరే గుర్తుకొస్తారు. సర్జన్ని తరిమి క్యాషువాలిటీకి పోస్ట్ చేశారు. నేను అక్కడ ఉండలేను సార్. మీరు నాకు సహాయం చేసి తిరిగి నా సర్జికల్ పోస్టింగ్ డాక్టర్ చంద్రశేఖర్ దగ్గర కాకుండా మరింకెక్కడైనా వేయించండి సార్. నేనుండే ఈ 6 నెలలు ఎలానో అలా సర్దుకుపోయి సూపర్ స్పెషలైజేషన్కి వెళ్ళిపోతాను అన్నాడు బ్రతిమాలుతున్నట్టు. సర్జరీలో మేధావి దురదృష్టం నుంచి ఇక్కడ ఉన్నాడు కానీ లేకపోతే చాలా పైన ఉండవలసిన వాడు. ఈరోజు తన్ను సర్జరీ వార్డుకి ట్రాన్స్ఫర్ చేయించమని అడుగుతున్నాడు. మన అడ్మినిస్ట్రేషన్ ఎలా తగలడింది అనుకుని శేఖర్తో, చంద్రశేఖర్ సామాన్యుడు కాడోయ్. అతనికి ఎంపీలు ఎమ్మెల్యేల బ్యాకింగ్ చాలా ఉంది. నీ ట్రాన్స్ఫర్ కారణం అతను అని అందరికీ తెలుసు. తిరిగి నేను కాదు, ఎవరు ప్రయత్నం చేసినా లాభం ఉండదు. ఒకవేళ చేయించినా ఆ ట్రాన్స్ఫర్ చేసిన అథారిటీ మీద పగపడతాడు. అందుకే ఎవరూ చేయరు సార్ అన్నాడు ఇంకా కృంగిపోతూ. అవును శేఖర్, నిన్ను వాళ్ళు బాధ పెట్టడం నాకు బాధగానే ఉంది. కానీ ఏం చేయను అని నీకు ఒకప్పుడు చెప్పిన మాటే తిరిగి చెబుతున్నాను. డాక్టర్ శేఖర్, నువ్వు నా అసిస్టెంట్గా చేరు. నేను ఈ ఆపరేషన్ల ఒత్తిడి భరించలేకపోతున్నాను. నువ్వు కూడా కలిస్తే నా బరువు షేర్ చేసుకోవచ్చు. సార్, నా రెప్యుటేషన్ మీరు ఎరగనిది కాదు. హాస్పిటల్లో అయితే పర్వాలేదు, కానీ ప్రైవేట్ ప్రాక్టీస్లో అలాంటి పేరు చాలా దెబ్బతీస్తుంది సార్ అన్నాడు. శేఖర్, ఆ సంగతి నీకంటే నాకు బాగా తెలుసు. నువ్వు చేపట్టిన కేసులు అలా ఉన్నాయి. నువ్వు ఆపరేషన్లు చేయకపోతే వాళ్ళు వారం రోజుల్లో పోయేవాళ్ళు. చేసేవు కాబట్టి కనీసం 2 వారాలైనా బ్రతికారు. చాలా థ్యాంక్స్ సార్, మీరు నా మీద ఉండే అభిమానానికి అని. సార్, సరే, మీ ఇష్టం వచ్చినట్టు చేయండి. అయితే ఈరోజు ఎన్ని గంటలకు అయిపోతుంది నీ క్యాషువాలిటీ? 1:30కు సార్ అన్నాడు. సరిగ్గా 1:30కు కారు పంపిస్తాను. నువ్వు తిన్నగా ఇక్కడికే వచ్చేయి. ఇవాళ మధ్యాహ్నం 2 జీజేలు ఉన్నాయి, 2 హెర్నియాలు, 1 పోస్ట్రేట్. సరే సార్, మీరు కారు పంపించకండి. క్యాషువాలిటీ అయిపోగానే నేను ఇంటికి వెళ్ళి భోజనం చేసి వచ్చేస్తాను. నీ భోజనం మా ఇంట్లోనే ఇవ్వాలా? వద్దు సార్. పర్వాలేదోయ్ అని డ్రైవర్ని కేకేసి డాక్టర్ని తీసుకెళ్ళి ఆసుపత్రిలో విడిచేయి. తిరిగి 1:30కు పికప్ చేసుకోవాలి. ఆ రోజు విశ్వం చాలా సంతోషంగా ఉన్నాడు. తనకు ఎన్నాళ్ళ నుంచో శేఖర్ లాంటి అసిస్టెంట్ కావాలి. ఇన్నాళ్ళకు ఆ కోరిక నెరవేరింది. ఆసుపత్రి విడిచేసిన తర్వాత ముఖ్యంగా పోయింది కంపెనీ. అక్కడ అసిస్టెంట్లు, హౌస్ సర్జన్లు, స్టూడెంట్లు చుట్టుముట్టి ఉంటే వాళ్ళందరి మధ్య ఆపరేషన్ చేస్తున్నప్పుడు ఉండే భావం తను ఒక్కడే థియేటర్లో ఆపరేషన్ చేస్తున్నప్పుడు రాదు. తన ఆలోచనలకు స్వస్తి చెబుతూ,
ఎలా ఉందోయి నా ప్రపోజిషన్ అన్నాడు. చాలా బాగుందండి, మీకు కాస్త ఖాళీ దొరుకుతుంది అన్నాడు రాజా. ఎక్కడ ఖాళీ డాక్టర్ అంటూ డ్రాయర్ తెరిచి అందులోంచి ఒక బౌండ్ పుస్తకం తీసి చూడండి అంటూ రాజాకి అందించాడు. రాజా పుస్తకాన్ని తిరగేశాడు. అందులో నెంబరు వారీగా పేర్లు, వాటి ప్రక్కన ఎప్పుడో 6 నెలల తర్వాత వాటి తారీఖు రాసి ఉంది. ఇవన్నీ ఏంటి సార్ అన్నాడు. వాళ్ళందరూ ఆపరేషన్ నా చేత చేయించుకుందాం అనుకునే వాళ్ళ పేర్లు. నాకు తీరిక లేక 6 నెలల తర్వాత రండి అంటూ అలా పంపించేస్తూనే ఉన్నాను. 6 నెలల దాకా కేసు కాంప్లికేట్ కాకుండా ఎలా ఉంటుంది సార్ అన్నాడు ఆశ్చర్యంతో. అవన్నీ సింపుల్ కేసులే, అలాంటి కేసులనే నేను పోస్ట్ పోన్ చేస్తున్నాను. అయితే వీళ్ళందరినీ పిలిచి అలానే అనుకుంటున్నాను, కానీ డాక్టర్ శేఖర్ ఏమంటాడో. అతను ఛాలెంజింగ్ కేసుల్ని తప్పితే మరింకేం తీసుకోరు. ప్రైవేట్గా అలాంటి కేసులు ఎలా వస్తాయి సార్? రావు అనుకో, అయినా ఉన్నవాటిలో సార్ మన ఓపీ కేసులు, నర్సింగ్ హోమ్ కేసులు, ఇన్వెస్టిగేషన్ గురించి మనం ఒక ల్యాబ్ పెడితే సార్ బాగానే ఉంటుంది, కానీ దాని సూపర్వైజేషన్ ఎవరు చేస్తారేంటి? నేను చేస్తాను సార్ అన్నాడు రాజా ఉత్సాహంగా. సరే అయితే ఒక 15 రోజుల్లో పెథాలజీ ల్యాబ్ మొదలు పెడదాం, దానికి ఏమేం కావాలో చూడు. సరే సార్ అన్నాడు రాజా. ఇంతలో వార్డ్ బాయ్ సార్ అంటూ పిలిచాడు రాజాని. ఏంటి అన్నాడు రాజా. మీ గురించి ఎవరో వచ్చారు సార్ అన్నాడు. తన కన్సల్టింగ్ ఛాంబర్లోకి వెళ్ళాడు రాజా. అక్కడ ఒక 35 ఏళ్ల ఆవిడ దిగులుగా స్టూల్పై కూర్చుని ఉంది. తన్ను చూడగానే లేస్తూ నమస్కారం డాక్టర్ అంది. కూర్చోండి అని తను కూర్చున్నాడు. చెప్పండి అన్నాడు. నా కొడుకు సార్, వాడు ఈ మధ్య మెంటల్గా తయారయ్యాడు. ఎన్నేళ్లుంటాయి, ఏమైంది అని అడిగాడు రాజా. 16 అంటూ కవర్లోంచి ఒక ఫోటో తీసి ఇచ్చింది. ఆ ఫోటో బస్ పాస్లోనిది, కొంచెం పాతగా ఉంది. అందులో పెన్నుతో తలకు పొడుగుపాటి వెంట్రుకలు, భుజం మీద జడలు వేసి ఉంచారు. చొక్కా మీద చీర గీసి ఉంది. జడలో పూలు కూడా తురిమినట్లు గీశారు. ఆ ఫోటోని దీర్ఘంగా చూసి ఆమెకు అందిస్తూ, ఫోటోకి ఆడరూపం ఇచ్చారేంటి అన్నాడు. ఆడరూపంలో తను చాలా బాగా ఉంటానని అనుకుంటాడు ఆ కుర్రాడు. ఆయనే అవన్నీ గీసుకున్నాడు. ఏదో చిన్న తరహా అంటూ కొట్టివేయబోయాడు. కాదండి డాక్టర్, అదేమంత చిన్న తరహా కాదు. తను ఆడపిల్లననే నమ్మకం ఉంది ఆ కుర్రాడికి. ఆ నమ్మకాన్ని నిజం చేసుకోవడానికి చాలా ప్రయత్నిస్తున్నాడు. అయితే ఇది సైక్రియాటిక్ కేసమ్మా, మీరు సైక్రియాటిస్ట్కి చూపించండి. ఆ పని చేశాం. ఆ డాక్టర్ మొదట ఒక ఫిజీషియన్కి చూపించి తర్వాత రమ్మన్నాడు. అందుకే మీ దగ్గరికి వచ్చాం. మరి కుర్రాడేడి అన్నాడు. కాలేజీకి వెళ్ళాడండి. మీరు టైం అపాయింట్మెంట్ ఇస్తే మా వాడిని తెస్తాను. డాక్టర్ రాజా కొంచెం ఆలోచించి 3 రోజుల తర్వాత ప్రొద్దున 10 గంటలకు తెమ్మని. మీరు ఈ చిన్న విషయానికి చాలా బెంగపడుతున్నట్టున్నారు. అంత బెంగపడకండి. కొంచెం పిల్లవాడికి నచ్చజెబితే ఇంకా అలాంటి ఆలోచనలే రావు. వాడి బుర్రలో కూర్చుండిపోయిందండి తను అంతర్ముఖంగా ఆడపిల్లనని. ఇప్పుడు రూపం కూడా మార్చుకుంటే తన కోరిక తీరుతుంది అనుకుంటాడు. మొన్న అంటే 6 నెలల క్రిందట ఎక్కడో పుస్తకంలో చదివాడట ఎవరో సెక్స్ మార్చుకున్నాడని. ఆ వ్యాసం చదివి దాన్ని ప్రచురించిన వాళ్లకు ఉత్తరం రాశాడు. అతని అడ్రస్ ఇవ్వమని. వాళ్ళు అడ్రస్ పంపించారు. ఇతను అతనికి ఉత్తరం రాశాడు. అందులో అతని వ్యాసం చదివానని, తనకు అతనిలాగే చిన్నప్పటి నుంచి అన్ని ఆడపిల్ల లక్షణాలే ఉన్నాయని, మగవాళ్ళను చూస్తే సిగ్గని, ఆడపిల్లల సమక్షంలో తను స్వేచ్ఛగా తన వాళ్ళ మధ్య ఉన్నట్టు సంచరించగలడని, తనకు కూడా అతనిలాగే ఆపరేషన్ చేసి అతనిలాగే ఆడగా మారి కొన్నాళ్లకు ఏ మగవాన్నైనా పెళ్లి చేసుకుని కాపురం చేయాలని ఉందని రాశాడు. అతను బాంబేకి ఒకసారి మా వాడిని రమ్మని రాశాడు. వీడు ఎడ్యుకేషనల్ టూర్ అంటూ స్కూల్ తరఫున వెళ్ళి 2 రోజులు అతనితో ఉండి మాట్లాడి వచ్చాడు. అతను 6 నెలల దాకా ఆపరేషన్ ముందు వాడిన మాత్రల పేరు తీసుకువచ్చి వాడటం మొదలుపెట్టాడు అంటూ కవర్లోంచి ఒక కాగితం తీసిచ్చింది. అవి ఈస్ట్రోజెన్ మాత్రలు. వాటి విజృంభణ వల్ల ఆడపిల్ల శారీరకంగా ఆడమనిషిగా పరిమాణం పొందుతుంది. ఇవి తీసుకుంటుంటే 6 నెలల నుంచి మా వాడికి ఛాతి కాస్త ఎత్తుగా తయారైంది. గడ్డాలు మీసాలు వస్తుండే కుర్రాడి ముఖం చాలా అసహ్యంగా తయారైంది.
రాజా అన్నీ మర్చిపోయి ఆసక్తిగా వింటున్నాడు. అతనికి అనుమానం వచ్చింది. ఇవన్నీ ఈమెకెలా తెలిసాయా అని తన అనుమానాన్ని అడిగాడు. దానికి ఆమె, నా కొడుకే చెప్పాడండి. ఇలాంటి విషయాలు సిగ్గు లేకుండా ఎలా చెప్పగలిగాడండి అన్నాడు. అతను చెప్పలేదండి, నేనే అతన్ని అడిగాను. మీకు అనుమానం ఎందుకు వచ్చింది? మా వారు ఆఫీసులో గుమాస్తా. అతను పని అయిన తర్వాత ట్యూషన్లు చెప్పి 9ంటికి కానీ రారు. ఈ అబ్బాయి కాకుండా నాకు ఆడపిల్ల ఉంది. మేము సినిమాలకు ఎప్పుడు వెళ్ళినా నా కొడుకు చదువుకుంటాను అంటూ ఇంట్లో ఉండిపోయేవాడు. క్లాస్లో ఫస్ట్ మార్క్ వాడిదే. నేను సినిమా నుంచి కానీ, పేరెంటం నుంచి కానీ, బజారు నుంచి కానీ వచ్చిన ప్రతిసారి నేను ఎక్కడ పెట్టిన వస్తువు అక్కడ ఉండేది కాదు. స్థానభ్రంశం పొంది ఉండేది. రోజులు గడుస్తున్న కొద్దీ లీలగా ఉండే నా అనుమానం గట్టిపడసాగింది. తను లేనప్పుడు తన బీరువాలోంచి చీరలు ఎవరో కదులుస్తున్నారని, డ్రెస్సింగ్ టేబుల్లో ఉన్న వస్తువులు ఎప్పుడు పెట్టిన స్థలంలో ఉండేవి కావు. దీనికంటే మొదలు ఒక 4 ఏళ్ల నుంచి నా కొడుకు రోజు ప్రొద్దున్నే లేచి తల మీద నుంచి స్నానం చేసేవాడు. కళ్ళకు కాటుక పెట్టుకుని అద్దం ముందు కూర్చుని తన్ను తాను వివిధ భంగిమల్లో చూసుకునేవాడు. ఎంతకు అద్దం ముందు నుంచి కదలడు. ఆఖరికి కేకలేస్తే గానీ కదిలేవాడు కాదు. దీనికి తోడు వంటింట్లో చేరటం, అంట్ల గిన్నెలు, కప్పులు కడగటం, ఇల్లు చీపురుతో ఊడవటం, ఆడవాళ్ళు కబుర్లు చెబుతుంటే తను ప్రక్కన కూర్చుని మాట్లాడటం, ఇవన్నీ సంవత్సరాల తరబడి అలవాటు కావటం నుంచి మాకేం వింత కనబడలేదు. కానీ ఎప్పుడైతే నేను పెట్టిన చీర మడతలు నేను పెట్టిన విధంగా కాకుండా మరోలా ఉన్నాయో, నాకు దీనికి కారణం ఏంటో తెలుసుకోవాలనిపించింది. అందుకే ఒకరోజు సినిమాకి అని చెప్పి వెళ్ళి 1 గంట తర్వాత తిరిగి వచ్చాను. మా ఇంట్లో తలుపు ఇనుప చువ్వలది కావటం నుంచి బయట నుంచి చేయి లోపలికి పెట్టి తలుపు తీయొచ్చు. చప్పుడు కాకుండా తలుపు తీసి లోనికి వచ్చి చూస్తును కదా, వీడు అద్దం ముందు తన్ను తాను ఓరచూపులతో చూసుకుంటున్నాడు. నన్ను చూస్తూనే బెదిరి లేచాడు. అప్పుడు వాడు నా పట్టు చీర, పట్టు జాకెట్టు, తల్లో పూలు, నుదుట బొట్టు, మెళ్ళో పూసల దండతో చాలా అసహ్యంగా, భయంకరంగా కనిపించాడు. నేను గద్దించేటప్పటికి ఏం లేదు వట్టినే అంటూ భయపడిపోతూ చెప్పాడు. నేను దబాయించాను. ఎన్నాళ్ళ నుంచో నా చీరలు నేను పెట్టినట్టుండటం లేదు. నేను సినిమాకి గాని, బయటికి గాని వెళ్ళిన ప్రతిసారి నువ్వు ఇలా చేస్తున్నావు అంటూ. అవును అంటూ ఒప్పుకొని బావురుమంటూ ఏడుస్తూ, అమ్మా, నాకు ఆడదానిగా ఉండాలని ఇష్టంగా ఉందే. ఈ చొక్కా ప్యాంటులో కాకుండా చీర జాకెట్టులో ఇంట్లో ఆడపిల్లలాగే మెలగాలని ఉంది. నా కోరిక తీర్చవు అంటూ హృదయం కదిలేలా అడిగాడు. వాడి భావాలకు నేను భయపడిపోయాను. వాడి మాటలు ఏదో ఆటబొమ్మ కొని ఇవ్వవు అన్నంత మామూలుగా ఉన్నాయి. ఒరే, ఎవరైనా వింటే నవ్విపోతారా, ఇలాంటి మాటలు మాట్లాడకు అన్నాను. ఎవరు నవ్వరమ్మా, ఇది ప్రపంచంలో జరుగుతుందమ్మా, నన్ను కాదనుకు అంటూ వాడు నా కాళ్ళు పట్టుకున్నాడు. ఇంటర్ చదువుతున్న కుర్రాడు అలా అంటుంటే వాళ్ళమ్మ మనస్థితి ఎలా ఉంటుందో మీకు తెలుసుగా డాక్టర్. చీదరింపుతో నా మీద నాకు స్వాధీనం తప్పుతుండగా షటప్ అన్నాను. వాడు తల వంచుకునే అంత ఆడపిల్ల భంగిమతో, అమ్మా, నువ్వు అర్థం చేసుకోలేదా నా బాధ అన్నాడు. అందరిలా ఉండగా నా కొడుకు ఇలా ఎలా తయారయ్యాడు అని తల పట్టుకున్నాను. తిరిగి వాడే, అమ్మా, నన్ను ఇక్కడ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి ఆపరేషన్ చేయించమ్మా. నేను ఈ మొగ బ్రతుకు బ్రతకలేను. ఒరే, మీ నాన్నకు చెప్పి నీకు తగిన బుద్ధి చెప్పిస్తాను. ఎవరికి చెప్పినా నేను ఈ మొగ బ్రతుకు మాత్రం బ్రతకలేను అంటూ వార్నింగ్ ఇచ్చాడు. ఆ రోజు నుంచి నన్ను చిత్రవధ చేస్తున్నాడు. నేను వీడితో ఈ విషయం ఎందుకు కదిల్చానా అని ఇప్పుడు బాధపడుతున్నాను. నేను ఇంట్లో లేనప్పుడే దొంగతనంగా వాడి ఇష్టం వచ్చినట్లు ఉండేవాడు. కానీ ఇప్పుడో నేను ఉన్నప్పుడు కూడా. ఎందుకేంటి అన్నాడు డాక్టర్ రాజా. వాడు నా ముందరే ఇప్పుడు చీర జాకెట్టు కట్టుకోవటం మొదలుపెట్టాడు. తల్లో పూలు పెట్టుకుని ఏదో ఆలోచిస్తూ కూర్చుంటాడు పరధ్యానంగా. వాడి వ్యవహారం నేను చూడలేకపోతున్నాను డాక్టర్. అందుకే సైక్రియాటిస్ట్ దగ్గరికి వెళ్ళాను. అతని ఫిజీషియన్కి చూపించమన్నాడు. మొన్న మీ దగ్గరకు సుబ్బయ్య సీరియస్ అయి వచ్చాడటగా, అతన్ని మీరే బ్రతికించారటగా. అతనే మా పురోహితుడు. మీ దగ్గరికే వెళ్ళమని మరీ చెప్పి పంపించాడు. మీరు డాక్టర్ దగ్గరికి రమ్మంటే వస్తాడా మీ వాడు అంటూ అనుమానంగా అడిగాడు. రావచ్చు, రాకపోవచ్చు. 100కి 90 వంతులు వస్తాడనే అనుకుంటాను. వాడు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళు అంటూ ఎన్నాళ్ళ నుంచో నా ప్రాణాలు తీసేస్తున్నాడు. సరే, 3 రోజుల తర్వాత తీసుకురండి.
ఆమె లేచి అతని టేబుల్ మీద 20 రూపాయలు పెట్టి వద్దు అని అనేలోపే వెళ్ళిపోయింది. తర్వాత ఈరోజు ఆపరేషన్ చేయవలసిన 6 కేసులు ఫిజికల్లీ ఫిట్టా కాదా అని టెస్ట్ చేయాలి. తను పాస్ చేస్తే గానీ విశ్వం ఆపరేట్ చేయరు. 6 కేసులు టెస్ట్ చేయాలంటే 2 గంటలవుతుంది. డాక్టర్ విశ్వం ప్రతి కేసు టెస్ట్ చేసినందుకు 30 రూపాయలు కన్సల్టేషన్ ఫీజు పేషెంట్ చేత ఇప్పిస్తారు. అటెండర్కి ఎవరైనా వస్తే కూర్చోబెట్టి తనకు చెప్పవలసిందని తను నర్సింగ్ హోంలో ఉంటానని చెప్పి నర్సింగ్ హోంలోకి నడిచాడు. రూమ్ నెంబర్ 1వ గది నుంచి గట్టిగా నవ్వులు వినబడుతున్నాయి. ఏంటి వీళ్ళు ఇంత మేనర్స్ లేని మనుషులేంటి చెప్పమా? నవ్వుకుంటే మెల్లగా నవ్వుకోవాలి గాని ఇంత గట్టిగానా? ఇదేం నర్సింగ్ హోమ్ అనుకుంటున్నారా, హోటల్ అనుకుంటున్నారా అని తలుపు దగ్గరకు వచ్చి గట్టిగా తలుపు తోశాడు. తలుపు లోపల నుంచి గడియ వేసి ఉంది. గబగబా బాదాడు. ఎవరు అంటూ అతని గొంతుక. నేనే డాక్టర్ రాజాని, తలుపు తీయండి ఆజ్ఞాపిస్తున్న ధోరణి. 2 నిమిషాల తర్వాత తలుపు తెరవబడింది. నవ్వుతూ అతను లుంగీలో ఉన్నాడు. ఏంటండి డాక్టర్ గారు అన్నాడు. మీ గదిలోంచి నవ్వులు, అది అంత గట్టిగా. సారీ డాక్టర్, మా చెల్లెలికి నన్ను చూస్తే ఒళ్ళెరగదు. రోజుల తరబడి ఒంటరిగా ఉంటుంది కాబట్టి తన వాళ్ళెవరైనా కనబడితే అదంతే అండి. దాని ప్రవర్తనకు నేను క్షమాపణ కోరుతున్నాను, ఏమనుకోకండి. సరే అని తన కోపాన్ని తగ్గించుకుంటూ ఇక ముందు ఇలాంటివి జరగకుండా చూడండి అంటూ వెళ్ళిపోయాడు. కేసులు 1:30కు పూర్తి చేశాడు రాజా. అలిసిపోయి విశ్వం దగ్గరకు వచ్చాడు. అతని గది ముందు ఇంకా 10 దాకా ఉన్నారు పేషెంట్లు. వీళ్ళుగాక రిప్రజెంటేటివ్స్ ఒక 10 మంది. ఇదంతా పూర్తి కావాలంటే 3 పైనే అవుతుంది. తర్వాత సర్జరీ, అది పూర్తి కాగానే ఓపీ. విశ్వం గదిలోకి వెళ్తే అతను కూర్చోపెడతాడు. అందుకే లోనికి వెళ్లకుండా బయటపడ్డాడు. ఈరోజు తన మంజుకు తప్పకుండా ఉత్తరం రాయాలి. అందులో డాక్టర్ శేఖర్ గురించి కూడా రాయాలి. డాక్టర్ శేఖర్ తన్ను ఎందుకో చాలా బాగా ఆకర్షించాడు. అతని ముఖంలో ఎంత అమాయకత్వం ఉంది. అతని డ్రెస్సింగో స్కూలు పిల్లాడిలా సింపుల్గా ఉంది. ఏమీ తెలియని వాడిలా ప్రవర్తిస్తాడు. తన్ను మంజులు అంటూ ఉండేది, రాజా నీ అంత సింపుల్గా ఎవరూ ఉండరని. కానీ మంజు శేఖర్ని చూస్తే ఏం చెబుతుందో. మంజు గురించి తలుపులు పులకిస్తుండగా ఇంటివైపు సాగిపోయాడు రాజా. కథ కొనసాగుతుంది. మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.